హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీకు ఈరోజు సింపుల్ ప్యాటర్న్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి చెప్తాను. అయితే చూడండి, ఈరోజు నేను మీకు ఈ ప్యాటర్న్ చూపించబోతున్నాను. ఇదైతే కొద్దిగా సింపుల్ కదా. ఇంతకుముందు చెప్పిన ప్యాటర్న్ చాలా కటింగ్స్ మూలంగా కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో 2-3 మోడల్స్ నేను మీకు ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇవన్నీ స్టిచ్ చేసుకుంటే మీరు ఏ డిజైన్స్ అయినా, పిల్లలకు కూడా ఇప్పుడు లంగా జాకెట్లు కుడతారు. ఎప్పుడైతే మీకు ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చిందో మీరు ఆ బ్లౌజెస్ కూడా, ప్యాటర్న్ అంటే ఏంటి, ఇక్కడ ఒక చోట అక్కడున్న క్లాత్ పీస్ ని రీప్లేస్ చేసి ఇంకొక కొత్తది అటాచ్ చేయడం అనమాట. దాన్నే కదా ప్యాటర్న్ అంటాం మనం. అలాగే మీరు ఎప్పుడైతే మీకు ఇవి స్టిచ్ చేసుకోవడం వస్తున్నాయో, మీరు ఏవైనా కానీ, ఇప్పుడు కమీజ్ లో కూడా నెక్స్ట్ డిజైన్ స్టిచ్ చేసుకుంటాం, ఇలాగే స్టిచ్ చేసుకుంటాం. మధ్యలో పీస్ తీసేసి ఇంకో పీస్ వేస్తాం. ఓకేనా? అయితే ఈ మోడల్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ ప్యాటర్న్ కి సంబంధించి ఇందులో ఎక్కువ కటింగ్స్ లేవు. ఇది ఒకటి మారింది, అంతే కదా. అయితే ఇంతకు ముందు చెప్పిన ప్యాటర్న్ ఒక సైడ్ నుంచి ఇక్కడ వరకు డిజైన్ వెళ్ళింది కాబట్టి ఫుల్ గా బ్యాక్ పార్ట్ ని తీసుకుని దాని మీద ప్యాటర్న్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాం. దీనికి అవసరం లేదు. మనకి బ్యాక్ పార్ట్ ఇదే కదా. ఈ బ్యాక్ పార్ట్ లోనే ఇది హాఫ్ పార్టే ఉంది కదా. ఈ హాఫ్ పార్ట్ లోనే మనం కట్ చేసుకుంటే రెండు వైపులకి వచ్చేస్తుంది ప్యాటర్న్. అది మనం తీసుకునే డిజైన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ డిజైన్ అయినా ఒకటే, క్లాత్ ని బట్టి దాని అందం మారుతుంది అంతే. ఓకే, ఈ డిజైన్ ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం మీ దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ ని ఇంకొకటి ట్రేస్ చేయండి. అయితే నెక్ మాత్రం కట్ చేయకుండా ఇలా తీసుకోండి. ఓకేనా? నెక్ కట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చూసుకుంటే ఇది రౌండ్ నెక్ లో ఉంది, కానీ ఇప్పుడు మనం తీసుకోబోయేది రౌండ్ నెక్ కాదు కదా. ఇలా తీసుకుని మనం ఈ షేప్ ని ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. అవునా? అందుకని ఎప్పుడైనా కానీ మీరు ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ట్రేస్ చేయండి, కానీ నెక్ మాత్రం కట్ చేయకండి. నెక్ ని ఇలాగే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఓకే, మనం బ్లౌజ్ డిజైన్ యొక్క ప్యాటర్న్ బ్యాక్ పార్ట్ మీద డ్రా చేసుకుందాం. డిజైన్ ని కరెక్ట్ గా చూడండి. ఈ సెంటర్ నుంచి ఇది చంకలోకి వెళ్ళిపోయింది ఈ లైన్. అవునా? అంటే ఇక్కడి నుంచి ఇదే కదా మన సెంటర్. ఈ సెంటర్ నుంచి షేప్ ఎక్కువ కావాలంటే క్రాస్ ఇలా పెంచుకోవచ్చు, కిందకి కావాలంటే ఇలా అనమాట. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ షేప్ ఆధారపడి ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలాగా చేసుకోండి. ప్యాటర్న్ బ్లౌజెస్ కి మాత్రం ఎప్పుడు పేపర్ కటింగే తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది ముక్కలుగా కట్ చేస్తామో దానికి ఖర్చులు యాడ్ చేసుకుని అటాచ్ చేస్తాం. కాబట్టి డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేస్తే అవ్వదు. ఓకేనా? ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఈ లైన్ డ్రా చేశాను కదా. ఈ లైను ఈ షేప్ కి, ఈ పై షేప్ ఏదైతే ఉందో అది చూడండి. ఈ లైను ఈ షేప్ వస్తుంది మనకి. ఈ పైదంతా కూడా ఈ షేప్స్ అనమాట. 2 వస్తాయి. ఇవి 2 తీసుకుంటాం మనం. ఇది ఫోల్డ్ లోనే ఉంది, ఈ పార్ట్ ఫోల్డ్ లోనే ఉంది కాబట్టి ఒక పార్ట్ సరిపోద్ది ఫోల్డ్ లో తీసుకుంటే. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి, దానికి ఖర్చులు ఎలా యాడ్ చేసుకోవాలి చూడండి. కట్ చేసేద్దాం. అలాగే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పేపర్ కటింగ్ కి క్లాత్ కటింగ్ కి ఒకటే సిజరు ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకేనా? మనకి ఇది కింద పార్ట్. ఇప్పుడు ఇది నెక్ చక్కగా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఇది మనకి యాక్చువల్గా షేప్ ఇదే కదా. అయితే దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఇంచు ఖర్చు కలుపుకోవాలి క్లాత్ కి. దీనికి చూస్తే ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి
పావు ఇంచు ఖర్చు పైపింగ్కి సరిపోద్ది. అలాగే ఇక్కడ కూడా పైపింగ్ వేస్తాను కాబట్టి ఇక్కడ మనం సపరేట్గా ఖర్చు తీసుకో అవసరం లేదు. ఎందుకంటే మనం నెక్ షోల్డర్ డ్రా చేసుకున్నప్పుడు ఆల్రెడీ దీని ఖర్చు ఇందులో యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇక్కడ పైపింగే వేస్తాం కాబట్టి మనం సపరేట్గా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మనకి ఇంతే. ఇంకా ఇందులో మనం చేసుకోవాల్సిన మార్పులు అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఇవి క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ముందు లైనింగ్ మీద ప్యాటర్న్ డ్రా చేసుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైనింగ్ క్లాత్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నీటిలో నానబెట్టాలి. ఒక పూటంతా వదిలేయండి, ఏం పర్వాలేదు. కొద్దిగా మంచి క్వాలిటీ అయితే ఎంతసేపు నానబెట్టినా పర్వాలేదు. తక్కువ రేటు తీసుకుంటే ఎక్కువసేపు ఎప్పుడైతే నానబెడతామో అది వాటర్లోంచి తీసి మనం ఇలా లాగేటప్పటికి చిరిగిపోతుంది. కాబట్టి మంచి బ్లౌజ్ పీసులకి మంచి క్వాలిటీ తీసుకోండి. ఎప్పుడైతే మరి మనం నానబెట్టామో ఇది అటు ఇటుగా అవుతుంది కదా క్లాత్, అలాంటప్పుడు ఇలా ఎగుడు దిగుడుగా ఉంటుంది మనం ఆరిపోయిన తర్వాత చూస్తే. కాబట్టి షేప్ని కరెక్ట్గా చూసుకోవాలి. పైన క్లాత్ ఉండి కింద క్లాత్ లేకుండా చూసుకుంటే మీకు కటింగ్ చేసుకున్న తర్వాత తేడా అయిపోద్ది. సో కాబట్టి సమానం చేసుకోండి ముందు క్లాత్ని, లేదంటే లైన్స్ అయినా డ్రా చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా. బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఫోల్డ్లోనే ఉంది కాబట్టి క్లాత్ కూడా మనకి ఫోల్డ్లోనే ఉండాలి. ఫోల్డ్ వైపు పెట్టి ఈ పార్ట్ని డ్రా చేసుకోండి. ఓకే, మనకి ఓకే బ్యాక్ పార్ట్ని ఈ పార్ట్ని ట్రేస్ చేసుకున్న తర్వాత ఇది ఫోల్డ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫోల్డ్లో తీసుకోవాలి. దీనికి ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి పావు ఇంచు ఖర్చు ఇలాగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ చంకకి సపరేట్ ఖర్చు అవసరం లేదు. ఇది చంక పార్ట్ కదా, కరెక్ట్గా చూడండి ప్యాటర్న్ పెట్టి. ఇది చంక పార్ట్ కదా, ఈ చంక పార్ట్ మీకు దీనికి ఇలాగా ఇది పైపింగ్ వేసిన తర్వాత అటాచ్ చేసేటప్పుడు దానికి అటాచ్ అవుద్ది. మనం చంకకి ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చు ముందు తీసుకున్నాం కాబట్టి సపరేట్గా చంకకి ఖర్చు అటాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాడీ పార్ట్కి మాత్రం అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలాగా కట్ చేసుకోండి. ఇక్కడ తీసుకుందాం. ఈ పార్ట్ మనకి 2 కావాలి. అలాగే ఇది పైన ఇది కింద, ఈ కింద పార్ట్ మనం ఈ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి 1 ఇంచు ఖర్చు తీసుకోండి. హాఫ్ ఇంచులోనే అటాచ్ చేసుకోగలం అంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి, కానీ క్లాత్ ఎక్కువ ఉంటే మంచిది. మీరు అటాచ్ చేసుకున్న తర్వాత అంతగా ఎక్కువ అయిపోయింది అనుకుంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ కింద ఎటువంటి పైపింగ్ మనం వేయం కాబట్టి 1 ఇంచ్ అయినా ఒక చోట ఎప్పుడైతే పైపింగ్ వేస్తామో ఇంకోటి కంపల్సరీ అటాచ్ చేయాలి. అలాంటప్పుడు 1 ఇంచ్ ఖర్చు కంపల్సరీ తీసుకోవాలి. ఇది 1 ఇంచు పెంచుకోండి.
ఓకేనా. ఖర్చు కింద యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్మ్ హోల్ ఖర్చు మీకు ఇందులో ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ చేయ అవసరం లేదు. ఇక్కడ పైపింగ్కి కూడా ఆల్రెడీ నెక్ ఖర్చు ఇందులో 1/4 ఇంచ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు అనేది యాడ్ చేసుకో అవసరం లేదు. కింద మాత్రం అటాచ్ చేస్తాం కాబట్టి ఈ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఈ పార్ట్ కూడా కట్ చేసేద్దాం. ఓకేనా. మనకి ఇవి 2 పార్ట్లు, ఇలా ఒకటి వస్తుంది. దీనికి ఇది అటాచ్ చేస్తాం. ఇలా అన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్స్ వేసేటప్పటికి మీకు ఆ ప్యాటర్న్ తెలుస్తుంది కరెక్ట్గా. అయితే ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇదే, ఫ్రంట్ పార్ట్లో మనం ఏం మార్పులు చేయలేదు. స్లీవ్స్, ఎంపైర్ లైన్ ఎటువంటి మార్పులు అవసరం లేదు కాబట్టి లైనింగ్ పీస్ మీద మీరు ముందు నేను చెప్పినట్టుగానే అవన్నీ కూడా ప్యాటర్న్స్ పెట్టి కట్ చేసుకోండి. ఈ బ్యాక్ ప్యాటర్న్ బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేయడం నేను చూపిస్తాను. ఓకేనా. ఏదైనా ముడతలు లేకుండా చూసుకోండి, అది చాలా అవసరం. అప్పుడే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది. అంటే పైపింగ్కే కాదు, లైనింగ్ క్లాత్ కూడా ముడతలు ఉండకూడదు, బ్లౌజ్ పీస్ కూడా ఉండకూడదు, అప్పుడే మీకు నీట్గా ఉంటుంది. ఓకే. మనం పైపింగ్కి క్లాత్ తీసుకుందాం. ఇది ఫోల్డ్లో ఉంది, ఎందుకంటే మనకి ఇది ఫోల్డ్లోనే కదా. లైనింగ్ పెట్టి తీసుకోండి, ఎందుకంటే మనం లైనింగ్ ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఇందులో ఏం తప్పులు లేవు కదా. లైనింగ్ తీసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. ఓకే. మనకి పైపింగ్ వేసుకోవడానికి ఇలాగా అవసరం. అయితే దీన్ని ఏం చేస్తారు, ఒక 1 ఇంచ్ గ్యాప్లో తీసుకోండి. చివర 1/4 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం, పైన ఇది అటాచ్ చేస్తాం, తిప్పుతాం కాబట్టి మినిమమ్ 1 ఇంచ్ విడ్త్ ఉండాలి, లేదంటే మీకు కుట్టడానికి కంఫర్ట్గా ఉండదు. ఓకేనా. ఇది నెక్ పైపింగ్ కోసం. అలాగే దీనికి కూడా మనం ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకున్నాం కదా. పొడవు గీసుకొని ఎంత పైపింగ్ కావాలో అంత పొడవు అయితే కంపల్సరీ ఉండాలి కదా, కాబట్టి మెజర్ చేసుకోండి, లేకపోతే గీసుకోండి, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగా. ఇది కూడా 1 ఇంచ్ విడ్త్లో తీసుకోండి. కట్ చేసేద్దాం. చూసారా, ఇది సెంటర్ది, ఇది సైడ్స్ది పైపింగ్. అది ఓపెన్లో కాబట్టి ఓపెన్లో తీసుకున్నాను. ఇది ఫోల్డ్లో కాబట్టి ఫోల్డ్లో తీసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ లైనింగ్ పీసుల్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయాలి. చేసిన తర్వాత పైపింగ్స్ వేసుకోవాలి దేనికది. ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలో మీకు నేను చూపిస్తాను.
ఓకే అండి, మనకి షోల్డర్ పార్ట్స్ ఇవి కదా, దీనికి మనం ఈ ప్లేసెస్లో పైపింగ్ వేస్తాం. అయితే తాడు వేసే ఉద్దేశం ఉంటే బ్లౌజ్కి మీరు ముందుగా తాళ్ళని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే తాడు ప్రిపేర్ చేసి మనం ఇక్కడ పైపింగ్ కోసం క్లాత్ అటాచ్ చేస్తున్నప్పుడే ఈ తాడు ఏదైతే ఉందో, ఇప్పుడు దీంతో నేను తాడు తయారు చేస్తాను, అది మనం ఇక్కడ పెట్టుకుని దాని మీద ఆ క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తాం. అప్పుడు అది ఇలా వచ్చేస్తుంది మీకు స్టిచ్చింగ్లో. ఓకేనా? ఫస్ట్ తాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా తాడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మళ్ళీ ఒకసారి మీకోసం తాడు ప్రిపేర్ అనేది చూపిస్తాను నేను. పైపింగ్ ఫుట్ మార్చుకోండి. తాడు చేసుకోవాలంటే పైపింగ్ ఫుట్ కంపల్సరీ అని ఏం కాదు. కాకపోతే పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టి కుట్టు వేసుకోవడం వల్ల సమానంగా వస్తుంది అంతే, తేడాలు లేకుండా. మామూలుగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఎలా చేసుకోవాలో ఇంతకుముందు చూపించాను మీకు. సెంటర్లో, ఈ సెంటర్లో పెట్టి పైపింగ్ థ్రెడ్ ఇలా దీన్ని ఫోల్డ్ చేసి పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపించాను కదా ఇంతకుముందు. అలాగా చివరి వరకు, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు చివరికి కుట్టు వేసేయండి. స్టిచ్ లోపలికి పోతుంది కాబట్టి వేరే దారం పెట్టినా ఏం పర్వాలేదు, కనబడదు. ఈ తాళ్ళు ఒక 20 ఇంచెస్ లెంత్ తీసుకోండి, కరెక్ట్గా ఉంటాయి హ్యాంగింగ్స్ వేసుకునేటప్పుడు. నెక్స్ట్ రెండో తాడు కూడా కంటిన్యూషన్ ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని లోపల నుంచి లాగేయండి. వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఈ థ్రెడ్తో అవసరం లేదు మనకి లోపల. జస్ట్ మనం షేప్ అంతా ఒకలా రావడం కోసం, కుట్టు అటు ఇటు అయిందనుకోండి మీకు తాడంతా ఒకేలా ఉండదు, ఒక చోట లావు ఒక చోట సన్న ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్గా రావడం కోసం థ్రెడ్ పెట్టాను. థ్రెడ్ తీసేయండి. తర్వాత థ్రెడ్ తీసేసి సూది దారం తీసుకొని, ఇవి పైపింగ్ థ్రెడ్ తీసేసాక ఇవి ఇలా ఉన్నాయి. అయితే ఈ సైడు ఇంత అవసరం లేదు, కొంచెం కట్ చేసేయండి. ఎక్కువ క్లాత్ ఉన్నా లోపలికి దూరాలి కదా,
కాబట్టి ఇంత అవసరం లేదు, కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత రెండోది కూడా అలాగే కట్ చేసుకోండి. కట్ చేసి ఎప్పుడైనా కానీ తిరగేయాలన్నా సరే, పైపింగ్స్ తిప్పాలన్నా సరే, నెక్స్ తిప్పాలన్నా సరే, ఎప్పుడైనా కట్స్ అనేవి కంపల్సరీ. అప్పుడే మీకు క్లాత్ సులువుగా తిరుగుతుంది. ఇలాగా క్రాస్గా కట్స్ ఇచ్చుకోండి. మొత్తం కింద నుంచి పై వరకు చివరి దాకా ఇచ్చుకోండి కట్స్. ఇలా ఈ చివర ఈ చిన్న ముక్క ఇలా తీసేయండి. అంటే ఎటు నుంచి అయితే మీరు లోపలికి తిప్పుతారు క్లాత్ ఆ సైడ్. ఓకే, అయితే సూది దారాన్ని తీసుకోండి. తీసుకొని కొద్దిగా లావు దారం ఉంటే లావు దారం తీసుకోండి, లేదంటే మామూలు దారాన్ని అయినా సరే ఒక 4 ప్యాట్లు వేసి తీసుకోండి. ఎందుకంటే లోపలికి తిప్పి లాగేటప్పుడు క్లాత్ ఎక్కడైనా టైట్గా పట్టింది అనుకోండి, దారం తెగిపోతుంది. అలా తెగిపోయిందంటే మీకు మళ్ళీ ఇంకొక తాడు తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సెంటర్లో ఎప్పుడైనా కానీ దారం తెగిపోతే ఇంక మనం చేసేది ఏమీ లేదు. ఇలా సూదిని లోపలికి గుచ్చి కొద్దిగా లోపలికే గుచ్చండి. మరి చివరికి గుచ్చినా క్లాత్ కూడా దారాలు పిగిలిపోయి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి గుచ్చండి, ఏం పర్వాలేదు. దాన్ని మళ్ళీ గుచ్చిన చోటే మళ్ళీ గుచ్చి ఒక నాట్ వేయండి. సూదిలోంచి దారం తీస్తే అక్కడ ముడి పడిపోద్ది కదా. ఇప్పుడు ఇందులోంచి లోపలికి దారాన్ని లోపలికి కింద వరకు అన్నమాట. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి వచ్చేయాలి సూది. ఓకే, బయటకు వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఉన్న దారాన్నంతా ఫస్ట్ నిదానంగా లాగేసుకోవాలి. లాక్కొని ఏమీ లేదు, కింద నుంచి ఇది పట్టుకొని లాగుతూ ఉంటే పైనుంచి అదే లోపలికి వెళ్ళిపోద్ది. ఓకే, చూడండి, ఒక్కసారి పైన లోపలికి జరగడం మొదలుపెట్టిందంటే ఇంకా మధ్యలో ఎక్కడ ఇబ్బంది పెట్టదు. అయితే ఇది పట్టు క్లాత్ కాబట్టి మీకు సులువుగా వెళ్ళిపోద్ది. సాటిన్స్ అలాంటివన్నీ సులువుగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు బెనారస్లో అవి తిప్పాలనుకుంటున్నారో అవి కొద్దిగా టైట్గా లాగాల్సి ఉంటుంది అనమాట. అందుకనే లోపల ఇలాంటి లావు దారం తీసుకుని మీరు లోపల కుట్టినట్టయితే మీకు దారం తెగిపోకుండా చివరి వరకు వచ్చేస్తుంది. అలాగే కంపల్సరీ తాళ్ళకి ఎప్పుడు క్రాస్ పీస్లే తీసుకోండి. స్ట్రైట్ పీస్ తీసుకున్నారంటే తిరగదు. ఎక్కడైనా ఒకవేళ రాకుండా ఇలా ఇబ్బంది పెట్టింది అనుకోండి, మళ్ళీ కొద్దిగా వెనక్కి జరుపుకొని దాన్ని సరి చేసుకొని లాక్కుంటే చక్కగా వచ్చేస్తుంది. చూసారా, పైపింగ్ థ్రెడ్ పెట్టి తిప్పాం కాబట్టి తాడంతా ఒకలాగే వచ్చింది. అలాగే సేమ్ రెండోది కూడా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇవి బ్లౌజ్కి అటాచ్ చేద్దాం. బ్లౌజ్కి కూడా మనం ఏ పీసులు అయితే కట్ చేసామో వాటికి పైపింగ్స్ వేసేద్దాం. ఫస్ట్ మనం పైపింగ్ కోసం కట్ చేసుకున్న క్లాత్ పీసులు ఏవైతే ఉన్నాయో దానికి ఎడ్జ్లు ఒక 1/4 ఇంచ్ ఫోల్డింగ్ తోటి ఒక కుట్టు వేసుకోండి ఫస్ట్.
ఇంకొకటి వి షేప్ తీసాం కదా, ఫస్ట్ 2 స్ట్రైట్ తర్వాత వి షేప్ తీసాం కదా, దీనికి కూడా ఈ చివర పావించులో కుట్టు వేసుకోండి. ఇలాంటి షేప్స్ వచ్చినప్పుడు చివరి డైరెక్ట్గా డైరెక్ట్ స్టిచ్ వేసుకోవడానికి అవ్వదు కదా, ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటే మీకు ఆ స్టిచ్ అనేది ఇటు తిరిగిపోతుంది. మీకు అక్కడికి వచ్చి తిప్పాలన్నమాట. ఓకే, తిప్పి కుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బ్లౌజ్ పీసెస్కి అటాచ్ చేసేది. అయితే ఇవి కదండి మన భుజాలు. వీటికి మనం ఇవి అటాచ్ చేసేటప్పుడే ఈ తాళ్ళు మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో, ఫస్ట్ మీరు తాడు ఇక్కడి నుంచి ఎంత దూరంలో పెట్టాలనుకుంటారో మార్క్ చేసుకోండి. రెండిటికి మ్యాక్సిమం 1.5 ఇంచ్, మినిమం 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇంకా పై కంటే కూడా కిందకి బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు మార్క్ చేసుకోండి. నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను రెండింటిని. ఒకటొకలాగా ఉండకూడదు మళ్ళీ. ఓకేనా, చూసారా, రెండు ఒక్క చోటే మార్కింగ్స్ ఉండాలి. తాడు పైకి కిందకి అయిపోద్ది లేకపోతే. ఈ మార్కింగ్ దగ్గర మీరు ఇది ఇలాగా స్టిచ్ వేస్తారు కదా, ఫస్ట్ పైపింగ్ తిప్పడానికి ముందు పావించులో ఇది పైనుంచి అతుకుతారు కదా, అతికినప్పుడు ఎప్పుడైతే మీకు ఈ మార్కింగ్ ప్లేస్ వస్తుందో ఇక్కడ దీన్ని లోపల పెట్టాలి. ఈ తాడుని ఈ లోపల పెట్టి పైనుంచి దీన్ని ఇలాగా కింద వరకు అటాచ్ చేసేద్దాం, చూపిస్తాను. ఓకే, పావించు కదా మన నెక్ ఖర్చు, సో పావించు స్టిచ్ వేయండి. ఆ మార్కింగ్ దగ్గర పెట్టాను, ఆ తాడు లోపల నుంచి పెట్టాను చూడండి. అలాగే ఇంకొక దానికి కూడా తాడుని మార్కింగ్ దగ్గర పెట్టండి. తాడు దగ్గర స్టిచ్ పడినప్పుడు మాత్రం ఒకసారి ముందుకి వెనక్కి స్టిచ్ లాక్ చేయండి, అంటే 2 టైమ్స్ వేయండి. వేసినప్పుడు మీకు అది ఇటు తిప్పినప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పైపింగ్ తిప్పాలంటే ముందు చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి, దీనికి కట్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఇది కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే సెంటర్ మిస్ అవనివ్వకండి అస్సలు. సెంటర్ మిస్ అయిందంటే మీకు మళ్ళీ షేప్ కరెక్ట్గా రాదు. ఈ సెంటరు అలాగే మీ బ్లౌజ్ పీస్ సెంటరు ఇక్కడ పెట్టి జాగ్రత్తగా పైకి చూసుకోండి ఎక్కడి నుంచి వస్తుందో.
ఇక్కడ నుంచి పెట్టుకొని ఒక పావు ఇంచులో ఇది కూడా అటాచ్ చేసేయండి. పావు ఇంచులో మనం ఎడ్జులు ఫోల్డ్ చేస్తాం కదా, ఈ ఫోల్డ్ చేసిన ఎడ్జులు ఎప్పుడు పైకి రావాలి. అలాగైతేనే మీరు ఇది తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది ఆ ఫోల్డింగ్ అనేది. అలాగే ఇది వి షేప్ కదా, ఇక్కడ ఎప్పుడైతే మీకు నీడిల్ వి వరకు వస్తుందో అక్కడ ఒకసారి ఆపి ఈ ప్రెషర్ ఫుట్ లేపి తిప్పి అప్పుడు ఇటు కంటిన్యూ చేయండి. డైరెక్ట్గా వేసేస్తే మళ్ళీ మీకు షేప్ పోతుంది. ఓకే, ఇలాగా తిప్పండి. ఇది కూడా అటాచ్ చేశాను కదా, ఇప్పుడు కట్స్ ఇద్దాం. పైపింగ్ బాగా రావడం కోసం ఇక్కడ ఇలా ఇచ్చి దాన్ని వి షేప్లో తీసేయండి ఆ పీస్ని. ఓకేనా, ఇలాగా టోటల్గా తీసేయండి ఆ పీస్ని. మిగతాదంతా మామూలుగా మనం ఎప్పుడు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటే సరిపోద్ది. పైపింగ్స్కి తాళ్ళు తిప్పుకోవడానికి నెక్స్ట్కి కంపల్సరీ కట్స్ అనేవి ఇవ్వాలి. మీకు ఫినిషింగ్స్ అనేవి నీట్గా ఉండవు లేకపోతే. ఆ కట్స్ కూడా క్రాస్లో ఇచ్చుకుంటే మీకు బాగా వస్తాయి అన్నమాట. నార్మల్ సూయింగ్ మిషన్ మీద పైపింగ్ ఫుట్ పెట్టే ఛాన్స్ లేని వాళ్ళు ఇంకా పైపింగ్ థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకోండి, అదైతే అవుతుంది. మరి థ్రెడ్ పెడితే మాత్రం ఇబ్బందిగా వేసుకోవాలి, అది కూడా నీట్గా రాకపోవచ్చు ఫినిషింగ్. ఓకే, ఫుట్ మారుతాం. ఇప్పుడు మనం పైపింగ్ కదా వేస్తాం. ఓకే, పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ థ్రెడ్ ఇలా పెట్టి, తెలుసు కదా మీకు పైపింగ్ వేయడం, చక్కగా వేసేసుకోండి. క్లాత్ని మీరు ఎంత అందంగా పట్టుకుంటే అంత అందంగా వస్తుంది పైపింగ్ అనేది. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, కంగారు ఏముంది. అలాగే ఈ తాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఇలా ఉండాలి తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అప్పుడే ఇది ఇటు ఉంటుంది. ఒకవేళ ఇటు పక్కన ఉన్నా కూడా పోయేదేమీ లేదు, ఎందుకంటే మీరు థ్రెడ్ ఇటే స్టిచ్ అదే టై చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఫస్ట్ స్టిచ్ కాబట్టి పైపింగ్కి మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేసినప్పుడు మాత్రం థ్రెడ్ అటు పక్కకే ఉండాలి. ఇటు కానీ మీరు స్టిచ్ వేసారంటే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. చూసారా, ఇది ఫస్ట్ స్టిచ్ కాబట్టి ఇది ఇలా వెళ్ళిపోద్ది. అదే సెకండ్ స్టిచ్ వేసినప్పుడు మీరు ఇలా ఉంచారనుకో ఇది ఇలా ఉండిపోద్ది కదా, పావు ఇంచులో కుట్టు వేద్దాం. ఓకే, ఇంకో వైపు కూడా పైపింగ్.
ఓకే, దీనికి కూడా పైపింగ్ తిప్పేసి పక్కన డబుల్ స్టిచ్ వేద్దాం. తర్వాత ఎప్పుడైనా కానీ పైపింగ్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే అది లేకుండా ఉంటుంది. డబుల్ స్టిచ్ అంటే ఒక పావించి దూరంలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ వీ దగ్గరికి వచ్చాక మాత్రం ఒకసారి ఆగి జాగ్రత్తగా తిప్పుకోండి. ఓకే, ఈ పార్ట్కి కూడా మనం పైపింగ్ వేస్తాం కదా. ఇప్పుడు ఫుట్ మార్చి అదే వెనకాల ఒక పావించ్లో ఇంకో స్టిచ్ వేసుకుందాం. తాడు ఇటు పక్కకే ఉండేలా చూసుకోండి ఈ స్టిచ్ వేసినప్పుడు. అలాగే దీనికి కూడా. సేమ్ ఇక్కడ వీ దగ్గర ఒకసారి నీడిల్ని ప్రెషర్ ఫుట్ని లిఫ్ట్ చేసి తిప్పుకొని వేసుకోండి కుట్టు. ఇప్పుడు ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలి చూడండి. మనం పైపింగ్స్ వేసుకున్న తర్వాత ఇవి ఇలాగ ఉన్నాయి. ఇది ఈ పార్ట్, ఇది ఈ పార్ట్. అయితే ఇక్కడ మనం పైపింగ్ వేస్తాం కాబట్టి దీనిలో మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. ఈ పార్ట్ని దీనికి ఎలా అటాచ్ చేయాలి, ఇవి కదా ఈ పార్ట్స్ యొక్క ప్యాటర్న్ తీసుకోండి. మనం ఇందాక కట్ చేసాం కదా, ఆ ప్యాటర్న్ తీసుకుని దీని మీద పెట్టి ఇలాగా
కిందే కదా మనం ఖర్చు యాడ్ చేసాం ఇందాక, ఈ ఖర్చు లైన్ తీసుకోండి. ఇక్కడ ఖర్చు లైన్ అంటే మీకు ఇది ఎంత ఉందో మీకు ఇది అసలు, ఈ ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు, మనం గీసిన లైన్ స్టిచ్చింగ్ లైన్ అనమాట. రెండోది కూడా సేమ్ అంతే. ఈ రెండో దాని మీద కూడా ఇలా పెట్టుకొని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఇక్కడ ఈ పేపర్ ఎంతైతే ఉందో అక్కడ వరకు గీసుకోండి. ఆ ఎక్స్ట్రా ఉన్న సంగతి వదిలేయండి. ఇది మీకు ఖర్చులోకి పోయేది, ఇది అటాచ్ చేసేది. ఇది మన స్టిచ్చింగ్ లైన్ అనమాట. స్టిచ్చింగ్ లైన్ అంటే ఇక్కడ మనకి ఇది కదా చంక, సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కట్ చేసాం కదా. మీరు ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు చంక భాగం అనేది మీకు ఇలా ఉండాలి. మీరు అటాచ్ చేస్తే ఇది కదా ఇక్కడ మనం గీసుకుంది స్టిచ్చింగ్ లైన్ కదా, ఆ స్టిచ్చింగ్ లైన్ మీకు ఇలా ఉంటుంది. ఓకేనా. రెండో పక్కన కూడా అలాగే సేమ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా తెలియాలంటే మీరు చంక చూసుకోండి. చంక షేపు అలాగే ఉండాలి. మారిందంటే మాత్రం మీరు కొద్దిగా అటు ఇట్లా అటాచ్ చేసినట్టు. చూసారా, మీకు అటాచ్ చేసేటప్పటికి ఇది ఇలా ఉంటుంది. ఈ నెక్ పార్ట్ అటాచ్ చేసేద్దాం. ఏమీ లేదు, మిషన్ మీద పెట్టి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసేస్తే ఈ బ్లౌజ్ బ్యాక్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 2 డాట్స్ వేసేసేయండి. వేసిన తర్వాత కింద ముక్క తిప్పండి. కిందకి బ్యాక్ ఒక ముక్క తిప్పుతాం కదా ఫినిషింగ్ కోసం, ఆ ముక్క తిప్పండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే. చూడండి, ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గరికి ఈ చంక పార్ట్ రావాలి ఇక్కడికి కదా. ఒకవేళ మీకు ఇవి కదిలిపోతాయి అనుకుంటే ఏం చేస్తారంటే గుండు సూదులు ఉంటాయి కదా, అవి పెట్టుకోండి కదలకుండా. స్టిచ్ చేసుకున్న తర్వాత తీసేయండి. ఇక్కడ కూడా పైపింగ్ ఫుట్ పెట్టుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలవాటు అయిపోతే పర్వాలేదు కానీ స్టిచ్చింగ్, ఎందుకంటే చూసారా పైపింగ్ మీద నుంచి కదా జరుపుతాం ఆ స్టిచ్ అనేది. నార్మల్ ఫుట్ మీద థ్రెడ్ పెడితే పైపింగ్ అవ్వదు అనేది అందుకే. చూసారా, నార్మల్ ఫుట్ కాబట్టి అంత తేలిగ్గా జరగట్లేదు. అందుకే పైపింగ్ ఫుట్ మార్క్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అలాగే అతకండి. స్టిచ్ స్టార్టింగ్లో ఎండింగ్లో డబుల్ స్టిచ్ వేయాలి. అప్పుడే మీకు ఆ స్టిచ్ అనేది లాక్ పడుతుంది అన్నమాట. ఓకేనా, ఇది అయిపోయింది. అయితే దీనికి మనం ఇందాక ఈ పార్ట్కి డబుల్ స్టిచ్ వేసాం కదా, ఇలాంటివి అతికినప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు వేసుకోకపోవడమే మంచిది. తర్వాత ఇది అటాచ్ చేసిన తర్వాత వేసారనుకోండి, మీకు ఇక్కడ ఒకటే కుట్టు ఉంటుంది. ఒకటికి 2 సార్లు కుట్లు వేస్తే 2-3 కుట్లు కనిపిస్తాయి, కొద్దిగా అంత అందంగా కనబడదు. ఓకేనా. అయితే దీనికి కూడా ఈ స్టిచ్ అనేది కంపల్సరీ, అప్పుడే అది కూడా గట్టిగా ఉంటుంది. ఇందాక వేసాం కాబట్టి వేసిన స్టిచ్ మీద మళ్ళీ వేసుకోండి. అలా వేయని వాళ్ళు లాస్ట్లో ఈ స్టిచ్ వేసుకోండి, బెటర్. ఓకే, బ్యాక్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, పైన ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. కింద కూడా
డాట్స్ వేసిన తర్వాతే ముక్క తిప్పండి వెనక్కి, అప్పుడు మీకు నడుము ఎక్కిపోకుండా ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ప్యాటర్న్ ఓకే, చాలా సింపుల్ గా ఉంది, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, దానికి ఏదైనా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. స్టోన్ చైన్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఈ శారీని బట్టి దీనికి ఇలాంటి స్టోన్ లేస్ ఇచ్చాడు శారీలో. సో నేను ఈ లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ లేస్ కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇది ఇలా ఉంది. అయితే ఈ తాళ్ళకి మనం హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, హ్యాంగింగ్స్ అనేవి మీకు రకరకాలుగా దొరుకుతాయి. మ్యాచింగ్ హ్యాంగింగ్స్ తీసుకుని ఏమీ లేదు, ఈ తాడుకి దీనికి ఇలా రౌండ్ ఉంది కదా, ఈ తాడుని ఈ రౌండ్ లోకి ఇలా లాగి, చిన్నదంతే అటాచ్ చేయడానికి సరిపోవాలి, ఈ చిన్న ముక్కని ఇలా లాగి దీన్ని ఇలా పెట్టి సూది దారంతో ఇక్కడ స్టిచ్ చేస్తారు. ఇది బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ తోటి ఇలా స్టిచ్ చేసి దారాన్ని ఒక 2-3 రౌండ్ ఇలా తిప్పితే ఈ చివర్లు కూడా కనబడవు, లోపలికి వెళ్ళిపోతాయి. ఈ హ్యాంగింగ్స్ అనేవి మీకు ఇలా ఉండిపోతాయి. రెండిటికి హ్యాంగింగ్స్ ఇలా చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇంకా డెకరేటివ్గా చేయాలనిపించింది మీకు, ఏం చేస్తారు, శారీ తీసుకుని సింపుల్గా ఉంచుకోవాలనుకుంటే ఇలాగే ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ శారీ చూస్తే ఇలా ఉంది, దీనికి బ్లూ కలర్ ఇచ్చాడు కాబట్టి నేను బ్లూ కలర్ పైపింగ్స్ వేసాను. అలాగే ఈ టైప్ లేస్ కూడా ఉంది కదా, ఇలాంటివి కూడా బ్లౌజ్కి వేసుకున్నప్పుడు మీకు ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అవునా? ఎలాంటి రకాలు కావాలంటే అలాంటి రకాలన్నీ కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి. చూడండి, సేమ్ లేస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇది 4 లైన్స్ ఉంది, బ్లౌజ్కి అలాగే 3 లైన్స్ వేసుకుంటే సరిపోతాయి. మరీ వెడల్పు అవసరం లేదు కదా, కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను 3 లైన్స్ వేస్తున్నాను. వీటిని ఎలా వేసుకోవాలో చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. చాలా మందికి తెలియదు కదా, ఇవేంటి ఇలాగా షీట్లలాగా ఉన్నాయి, ఇవి ఎలా వేసుకోవాలో తెలియదు. మనం ఏం లేదు, ఇవి షేప్ ప్రకారం కట్ చేసుకుంటాం అంతే. ఇలాగా ఇప్పుడు ఇది స్ట్రైట్ కదా, సో స్ట్రైట్ కట్ చేసుకుంటాం. 3 లైన్స్ కదా వేద్దాం అనుకున్నాం, 3. సిజర్ తోటి కట్ చేయండి. అలాగే దీనికి కూడా క్లాత్కి వాడే సిజర్ యూజ్ చేయకండి, సపరేట్ సిజర్ యూజ్ చేయండి. అసలు వేస్ట్ చేసుకోకుండా కట్ చేయండి. చూసుకోండి లెంత్ ఎంత ఉందో చూసుకొని, 2 కావాలి మనకి అలాంటివి. అవునా? ఇంతే లెంత్లో 2 అంటే ఇంకొద్దిగా ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోద్ది. అలాగా చూసుకొని వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోండి. ఎందుకంటే ఉందంటే మీకు ఇంకొక దానికి ఉపయోగపడుతుంది కదా. దీన్ని సగం కట్ చేస్తాను. వీటిని ఏం చేయాలంటే మనకి కావాల్సిన షేపుల్లో కట్ చేసుకొని యాక్చువల్గా దీని మీద మిషన్ తోటి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. నీడిల్ దీని మీద నుంచి వెళ్తుంది అంటే ఈ సెంటర్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్లోకి రానివ్వాలి. దీని మీదకి వస్తే మళ్ళీ నీడిల్ విరిగిపోద్ది. గమ్తో స్టిక్ చేసుకోండి. దీన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో ఈ చివర మాత్రం ఈ చివర అలాగా ఒక 5-6 వదిలేసుకుని మధ్య మధ్యలో సూది దారంతో నోట్లు వేయండి, అవి ఇంకా కదలకుండా ఉంటాయి. ఓకేనా? ఇవి సేమ్ ఇలాగే ఇలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ షేప్ కూడా మనం ఇది షేప్ కట్ చేసి వేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న గ్యాప్లు వచ్చిన చోట ఏం చేస్తారంటే ఇవి మీకు ఇలాగా చిన్న చిన్నవి కూడా ఇలా కట్ అవుతాయి. ఆ చిన్న గ్యాప్లో ఒక్కొక్కటి సపరేట్గా అంటించుకోండి, సరిపోతాయి. మీకు అప్పుడు అది అలా కూడా కనబడదు. ఇప్పుడు ఇది ఈ షేప్స్ కావాలి కదా మనకి, ఇటు నుంచి ఇది ఇక్కడికి, ఇటు నుంచి ఇది ఇక్కడికి కట్ చేసి వేద్దాం. వేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ షేప్ ప్రకారం ఇవి కూడా సపరేట్గా 2 కట్ చేసి ఇలాగా పెట్టుకోవాలి మనం. అయితే స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే ఫెవిగ్లూస్ ఉంటాయి, ఫెవిగ్లూ
చూడండి, ఇది ఫెవిగ్లూ. దీంతో అంటించుకుంటే అది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాతైనా మీరు స్టిచ్ వేసుకోవచ్చు, కానీ నాట్స్ వేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు లెగిసిపోతాయి. తర్వాత ఎప్పుడైనా మీరు బ్లౌజ్ ఉతికారనుకోండి, గమ్ము వల్ల ఏమవుద్ది, ఎప్పుడైతే నానుతుందో అది ఆ గమ్ అంతా పోయి లెగిసిపోద్ది. కాబట్టి ఇలాగా మీరు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోండి, ఎంపైర్ లైన్ ప్రిపేర్ చేసుకోండి, ఆ రెండింటిని అటాచ్ చేసి నెక్ లైన్ తిప్పేసి తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోండి, మీ బ్లౌజ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో ఇంకా నేర్చుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.